గనపరచండి అని చెప్పినప్పుడు ఇక్కడ అంటున్నాడు, నేను తండ్రినైతే నన్ను మీరు నన్ను గనపరచాలి కదా. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానిని గనపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడా? భయపడుతున్నారా దేవునికి? భయం ఉందా? భయం లేదు. ఏమంటే భయం మనకి? దెయ్యం అంటే భయము, చీకటి అంటే భయము, ఇంకేదన్నా నిర్మానుష్యమైన ప్రదేశాలకు పోతే భయము, దొంగలంటే భయము, ఎవడైనా అధికారం ముందు నిలబడాలంటే భయము, పోలీసులంటే భయము. ఇవన్నీ భయాలే మనకి. ఏం భయం లేదు మనకి? దేవుడంటే భయం లేదు. దేవుడంటే అస్సలు భయం లేదు. అందుకే దేవుడే మనల్ని అడుగుతున్నాడు, కుమారుడు తండ్రిని గనపరుచును కదా, యజమానుడికి దాసుడు భయపడతాడు కదా. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. దైవపుత్రులారా కదా, దైవపుత్రులారా, మిమ్మల్ని దైవపుత్రులు అన్నప్పుడు మీరు దేవునికి బిడ్డలైతే మీరు దేవుని గణపరచాలి. మీరు దేవుని పిల్లలైతే దేవునికి చెందవలసిన ఘనత ప్రభావం మీరు చెల్లించాలి. ఆయన యజమానుడైతే మీరు భయపడాలి. హల్లెలూయా. మనం భయపడాలి. లోకస్తులందరికీ భయపడతాము, దేవునికి మాత్రం మనం భయపడడం లేదు. దేవుని భయము కలిగి బ్రతకాలి. హృదయంలో భయం ఉండాలి. పాపాన్ని చూసినప్పుడు భయపడాలి. అయ్యో ఈ మా తండ్రికి అసహ్యమైన కార్యము అని మనం భయపడాలి. ఎందుకు? నా తండ్రి పరిశుద్ధుడు, నన్ను కూడా నా తండ్రి పరిశుద్ధుని వలె ఉండమని చెప్పాడు. నా తండ్రి పరిశుద్ధుడైనప్పుడు నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి నేను ఆ వ్యభిచారం జోలికి పోను. నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడై ఉండాలంటే నేను అబద్ధాలు ఆడను. నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలంటే నేను మోసాలు చేయను. నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలంటే నేను లోక సంబంధమైన ఆలోచనలు ఏది కూడా లేకుండా దేవుని సంబంధమైన ఆలోచన